హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ మెకానిక్ జాబిత్ని. ఈ బండి వచ్చేసి ప్యాషన్ ప్లేస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి గురించి చెప్పే కంటే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నారంటే మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఈ బండికి ఏంటి అంటే కస్టమర్ ఎక్కడ నుంచొని అలా ఉంటే గేదొచ్చి గుద్దిందంటే బండి అయితే బాగా ఖరాబ్ అయిపోయింది. ఫ్రంట్ పోర్షన్ మొత్తం. కస్టమర్ అయితే సేఫ్ ఉన్నాడండి, ఏం కాలేదు. సరే బండి పోతే పోయింది కదండి. బండి కస్టమర్ అయితే బండి రిపేర్ చేయించుకున్నాడు. దీనికి అయితే మీటర్ సెట్, అలాగే రౌండ్ అసెంబ్లీ, అలాగే వైజర్ స్టాండ్, తర్వాత సిగ్నల్ లైట్లు, మడ్గారు, తర్వాత హ్యాండిల్ బార్, ఇలా మొత్తం పోయినాయండి. దీనికైతే ఇప్పుడు మనం మొత్తం ఎక్స్చేంజ్ చేస్తున్నాము. దీనికైతే చూస్తున్నారు కదండి, మీటర్ సెట్ కూడా పైన కవర్ వచ్చేసి పొద్దేసాము. అలాగే లాకెట్ వచ్చేసి మెండా వేస్తున్నామండి. తర్వాత వైజర్ స్టాండ్, తర్వాత వైజర్, తర్వాత రౌండెడ్ అసెంబ్లీ, ఇలా మొత్తం ఒకటి ఎక్స్చేంజ్ చేస్తూ కూర్చున్నామండి. దీని దుప్పదా రాత్రి అయితే ఫ్రెండ్ అయిపోయింది. మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఈ బండి చేస్తూ కూర్చున్నాము. ఎందుకంటే పగలపడితే మనకి ఖాళీ ఉన్నట్టు ఏవో చిన్న పనులు వస్తూ ఉన్నాయి, మనం లేచి చేస్తూ ఉండాలి. లేకపోతే కస్టమర్ అయితే ఫీల్ అవుతారు, రావట్లేదు, చేయట్లేదు అని చెప్పి. సో ఆ మాట మనకెందుకు, ఆ మచ్చ మనకెందుకు అని చెప్పి మనమైతే నైట్ టైం కూర్చున్నామండి. పోయిందిలో కొంచెం నిద్ర అని చెప్పి నైట్ టైం కూర్చున్నాము. దీనికైతే ఎల్ఈడీ లైట్ లోపల వేద్దాం అనుకున్నానండి వైజర్లో. కాకపోతే నేను ఫోకస్కి బ్యాటరీకి సరిపోతుందండి, బ్యాటరీ వచ్చింది దీనికి. సో దానివల్ల అయితే నేను వైట్ లైట్లు వేసానండి, కస్టమర్కి లైటింగ్ బాగా రావాలని చెప్పి. సో దీనికైతే సీట్ కవర్ కూడా వేస్తాను, వాటర్ వాష్ కూడా చేస్తానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.